ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరకు వెళతారు, కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకొని వెళ్తారు. అదే విశ్వాసం. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణంలోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళు తెంచుకోబడ్డ చోటు నుండే పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నింటినీ పోగేసుకుని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నింటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకో. నీ గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని మీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్ళపైకే విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గం. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. కామం, క్రోధం, లోభం ఈ 3 మనిషిని సర్వనాశనం చేస్తాయి. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం. కోపంతో సావాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. గుర్తుంచుకో, ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధలో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. నేనే కరెక్టు అనుకో, ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్టు అనుకుంటే అది తప్పు. సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు తాగడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరూ మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో.
కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే. చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. జీవితం చాలా విచిత్రమైనది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. తలరాతను ఎప్పుడూ నిందించకు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతకు మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. నిన్ను ఎవ్వరూ గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. ప్రతీకారం కోసం మీరు ఏమీ చేయకండి, కాలమే సమాధానం చెబుతుంది. వాళ్లకు దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటాను అన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. మనం విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు, గెలిస్తే మంచి నాయకుడివి అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. సమస్త శక్తి మీలోనే ఉంది, అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. వినయం లేని విద్య, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి. సాహసంగా పనిచేయండి. విజేత అయినవాడు ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.